खण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। అనర్ఘ్య కైవల్య పదదాయిని అక్కడి దాకా నిన్న చెప్పుకున్నాం. అనర్ఘ్య అనర్ఘ్య కైవల్యము. అర్ఘ్యము అంటే గడియ, గడియ పెట్టడం అర్ఘ్య. అర్ఘ్య అంటే మనం ఇంట్లో గదిలోకి వచ్చి ఎవరూ రాకూడదు అని అట్ట గడియ పెట్టుకుంటాం చూడండి, దాన్ని. అనర్ఘ్యము అంటే గడియలేదు, దేన్ని మూసేయక్కర్లేదు. ఇంతకు ముందు ఏమన్నారంటే ఇంద్రియాలన్నీ బహిర్ముఖం అవుతాయి కాబట్టి పరాంచిక, అది బయటికే చూస్తూ ఉంటుంది కాబట్టి కళ్ళు మూసుకోమన్నారు. ఇంద్రియాలన్నీ చెవులు వినపడకుండా ధ్యానం చేసేటప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేయండి, ఎవరిని చూడద్దు అంటే చూస్తే మనస్సు వికలమవుతుంది అని, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు అర్ఘ్యం అక్కర్ల, అనర్ఘ్యం. అనర్ఘ్యం అంటే ఇంకా గడియలు పెట్టుకోక్కర్లా, కళ్ళు తెరిచే నువ్వు చెయ్యొచ్చు. ఏం కావాలి? కేవలం కైవల్యమే కావాలి. కైవల్యం అంటే కేవలం అది తప్ప మరొక దాని నాకు అవసరం లేదు. నాకు ఇది కూడా కావాలి అది కూడా కావాలి అంటే అది దొరకదు. ఇది కూడా కావాలి లేదు, అది ఒక్కటే కావాలి. ఎందుకు ఇది కూడా వద్దని అనమంటోందంటే స్వప్నవత్తని నిన్ననే చెప్పాడు, కళలో అనేక రకాలైన విషయాలు కనబడతాయి. నాకైతే ఈరోజే తెల్లవారుజామున 5 గంటలకు ఒక కళ వచ్చింది, మీకు చెప్తాను. మా అమ్మని నేను ఎత్తుకున్నానట కళలో. మా అమ్మ అంటే పెద్దగానే ఉంటుంది కదా, ఎంత ముసలామైనా కూడా. నేను ఆమెని ఇట్లా ఎత్తుకున్నానట. ఎత్తుకుని ఆమెకు మందు వేయిస్తున్నానట, హోమియో మందే వేస్తుంటే అమ్మను నువ్వు ఎట్లా ఎత్తుకోగలవు అని మా అక్కయ్య అంటోంది నన్ను. అమ్మగా అంతసేపు ఎట్లా ఎత్తుకుని పట్టుకుంటావు నువ్వు అమ్మని? ఆ మందు నోట్లో వేసేంతసేపు పట్టుకోవాలి కదా ఆ డాక్టర్ మందు తెచ్చి వేసేటప్పుడు. అంటే నేను ఆమెతో చెప్తున్నాను, కలలోనే ఘటన పటీయసి మాయ. మాయకి ఇది ఉంటుంది ఇది లేదు అనేది లేదు కదా. అంటే ఇలా జరగాలి అని ఇది జరగక్కర్లేదు. మనమైతే ఫిజికల్గా అయితే మా అమ్మని నేను ఎత్తుకోవాలంటే బరువు ఉంటుంది. మా అమ్మ చిన్నపిల్ల కాదు కదా. మరి నేను ఎత్తుకున్నాను అంటే ఆమె బరువు లేదు నాకు. ఎందుకు బరువు లేదు అంటే నేను కూడా లేను అక్కడ, శరీరాలు లేవు. కళలో మనకు ఏదైనా జరగచ్చు. సముద్రాల మీద మనం నడిచిపోవచ్చు, లేకపోతే ఇంకేదైనా. అది ఎంత సత్యమో ఇది అంత సత్యం. ఏది? ఈ కనపడుతున్నది. దీంట్లో నాకు ఇంకా ఇది కావాలి అది కావాలి అనుకోవడం ధర్మమైన ఆలోచించండి. అది తెలిసిన వాడికి
ఇది అక్కర్లే, కేవలం నాకు కైవల్య పదమే కావాలి. కైవల్య పదము అంటే కేవలం అది మాత్రమే. ఏమిటి అది? నా స్వరూపం. నా స్వరూపం నాకు ఎందుకు కావాలి అంటే, నేను స్వరూపంలో ఉండకుండా విభూతిలో ఉన్నానంటే నాకు మళ్ళీ జన్మ తప్పదు. నేను స్వరూపంలో ఉంటే నాకు జన్మ అవసరం లేదు. మరణ సమయంలో కైవల్య పదదాయి. అప్పుడు నువ్వు కళ్ళు మూసుకోక్కర్లేదు, అప్పుడు నువ్వు జపం చెయ్యక్కర్లేదు. అజప 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 గాయత్రి నీకు అలవాటైపోతుంది. అజప అంటే జపించకుండా చేసేటువంటి గాయత్రి. ఏమిటి ఆ జపించకుండా చేసే గాయత్రి? జపం అయితే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని చేసుకోవాలి, లెక్క పెట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 ఇది లెక్క పెట్టుకోవాలి. ఇట్లా గాయత్రి ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ కౌంట్ చేయకూడదు. అట్లా చేస్తే మీకు శ్రీ వస్తుంది. చూడండి, చెయ్యి ఇట్లా పెట్టుకుని ఇది 1, ఉంగరం వేలు పైన ఉన్నటువంటి ఈ కణుపు 1, ఈ కింద 2, ఈ చేతిది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది 7, ఇది 8, ఇది 9, ఇది 10. ఇట్లా వస్తుంది మీకు శ్రీకారం. ఈ 10 అయితే 1 వేలు ఇక్కడ ముడుచుకుంటాం. అట్లా జపం చేసుకోవాలి. జపం చేసుకునేవాడు జపమాల పెట్టుకుని చేసుకోవచ్చు, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది అజప గాయత్రి. అజప అంటే జపించని అవసరం లేకుండా. మరి ఎట్లా అండి జపం చేయాలి? మనము మరణ సమయంలో హాస్పిటల్లో ఉంటామో ఎక్కడుంటామో మనకు తెలియదు కదా. మనం తెలిసి చచ్చిపోతామనే సంగతి ఎవరికీ నమ్మకం లేదు. అందుకని ప్రాక్టీస్ చేయమంటున్నాడు. ఏం ప్రాక్టీస్ చేయమంటున్నాడు అంటే అజప గాయత్రిని ప్రాక్టీస్ చేయమంటున్నాడు. అంటే జపించకుండానే గాయత్రి జపం నీలో జరగాలి. అప్పుడే అనర్ఘ్య కైవల్యం నీకు వస్తుంది. ఎలాగంటే గాలి పీలుస్తున్నప్పుడు, గాలి పీల్చడం వదలడం మనం చచ్చేదాకా ఉంటుంది. నువ్వు ఎక్కడైనా ఉండు, గాలి పీల్చడం వదలడం. పీలుస్తున్నప్పుడు వదులుతున్నప్పుడు సోహం. సోహం అంటే సా అహం. సా నీకు ఎప్పుడో తెలిసింది? సా తెలిసింది నీకెప్పుడో. ఏమని? సచ్చిత్తులని తెలిసింది. అది అహం, నేను 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 అంటున్నది సోహం. అదే సోహం భావయ, అదే నేను అనేటువంటి భావం. అహమిత్యేవ విభావయే భవానీం అంటారు. అరుణా కరుణా తరంగితాము. కానీ అహమిత్యేవ, అహమిత్యేవ అంటే నేనే. ఆ అరుణా కరుణా తరంగితాంక ధృత పాశాంకుశ పుష్పబాణ చాప ఎవరు అంటే అహమిత్యేవ, నేనే అనే భావం నీకు కలగాలంటే సహ అహం, అహం సహ. సహా అహం అనుకున్నప్పుడు ప్రత్యభిజ్ఞ, అహం సహా అనుకున్నప్పుడు ప్రవిలాపన. అది నేను నేనది, అది నేను నేనది. ఈ మాటతో మాట్లాడద్దు. భావజ్ఞ, భావంలోనే చెయ్యి. ఎలా చేస్తున్నావు? గాలి పీలుస్తున్నప్పుడు నువ్వు గాలి పీల్చడం వదలడం నువ్వు చేయాల్సిన పని, అది కర్మ. ఆ కర్మలోనే గాలి పీలుస్తున్నప్పుడు సహా లోపలికి తీసుకుని వదులుతున్నప్పుడు అహం, అది నేను, అది నేను అంటే తత్వమసే అవుతుంది. నువ్వు వేరే అహం బ్రహ్మాస్మి అని కూర్చొని చేయక్కర్లేదు. అనర్ఘ్య కైవల్య పదదాయిని అజప గాయత్రిని చెయ్యి. కేవల అద్వైత జ్ఞానము కలిగిన అడ్డులేని ఆఖరి స్థితి అనర్ఘ్య కైవల్యం అంటే. అడ్డు లేదు, ఇంకా దాని తర్వాత నీకు హర్డల్స్ ఉండవు, నీకు టెస్టింగులు లేవు. అప్పటి వరకు టెస్టులు చేస్తారు, ఆ తర్వాత ఇంకా పరీక్ష లేదు నీకు. ఆ చివరి డిగ్రీ ఏదో ఇచ్చేస్తారు. అటువంటిది స్తోత్ర ప్రియ. స్తోత్రం అంటే ఇది. అమ్మవారికి నామపారాయణం చేసి, నామపారాయణ ప్రీత కదా, అంటే ఆమె పేర్లు చదువుతూ ఉంటే ఆమెకు సంతోషము. స్తోత్ర ప్రియ అంటే అందరూ స్తుతిస్తుంటే ఇష్టపడేది అని చెప్పుకుంటారు.
ఎవరైనా నీ దగ్గరకు వచ్చి నువ్వు ఇంతవాడివి, నువ్వు ఇంద్రుడివి, చంద్రుడివి, చాలా దానపరుడివి, నీ అంటే వాడు లేడు అని అంటే మామూలుగా ఏమవుతాం? వాడికి లొంగిపోతాం, పొగడ్తలకి లొంగిపోతాం. ఆమె అట్లా పొగడ్తలకి లొంగిపోయేది అనే అర్థం వస్తుంది ఇక్కడ స్తోత్ర ప్రియ అంటే. పొగడ్తలకి లొంగిపోయేది దాని కూడా మనలాంటిది కావద్దు, మనలాంటిది కాబట్టి ఈ అర్థం కరెక్ట్ కాదు. లిటరల్ మీనింగ్ ఒకటి ఇస్తారు, ఆ అర్థం సరైనది కాదు అని మనం అనుకుని మనం కనుక విమర్శిస్తే అప్పుడు ప్రకాశం తెలుస్తుంది, అందులో ఉండేటువంటి గొప్పతనం తెలుస్తుంది. స్తోత్ర ప్రియ, ఎప్పుడైతే అనర్ఘ్య కైవల్యమే నాకు కావాలి అని నువ్వు సోహం హంస, హంస సోహం, సోహం హంస అంటే హంస కాదు, అహం సహ, అహం సహ నేను అది, సహ అహం అది నేను, నేనది అది నేను, నువ్వే నేను నేనే నువ్వు, నువ్వు లేను. ఈ భావన ఎవరికి ఉంటాడో వాళ్ళని చూస్తే ఆమెకి ఇష్టంట. ప్రత్యేకంగా మంచం దేవుడి కట్ట మీద కూర్చుని అహం బ్రహ్మాస్మి అంటేనా అహం సహ అంటే కాదు. నీవు గాలి పీలుస్తూ గాలి వదులుతూ, గాలి ఎప్పటిదాకా పీలుస్తాం? గాలి మన ప్రాణం ఉన్నంత వరకు పీలుస్తాం. గాలి ఎప్పుడు వదులుతాము? ఆఖరిలో వదిలేస్తాం. ఇంకా మళ్ళీ పీల్చాం అన్నమాట, వదిలేస్తున్నాం. ఆ వదిలేసేటప్పుడు, గాలి వదిలేటప్పుడు అహం అని వదిలేవు. ఆ అహంని అంతకుముందు ఏమనుకున్నావు? సహ అనుకున్నావు. ఇప్పుడు మళ్ళీ అహం తర్వాత రావాల్సిందేమిటి? సహ కదా. ఎవడైతే నన్నే తలుస్తూ ప్రాణం వదులుతాడో వాడు నేనే అయిపోతాను అని పరమాత్మ భగవద్గీతలో ప్రమాణం చేశాడు. ఇప్పుడు నువ్వు ఎవరిని తలుస్తూ ప్రాణం వదిలేవు? వాణ్ణే సహం తలుస్తూనే ప్రాణం వదిలావు. సోహం అంటున్నావు కదా, హం తర్వాత ఇంకా ఎక్కడికి పోవాలి? సోహం హంస, హంస సోహం, నేనది అది నేను. ఆఖరి గాలి వదిలేసాం, వదిలేసిన తర్వాత మళ్ళీ పీల్చాలి మనం. మళ్ళీ పీలిస్తే మళ్ళీ సహానే అనాలి మనం. అనకుండా గాలి వదిలేసాం అంటే సహలో నిలబడిపోయినాం, పరమాత్మలో నిలబడినాం. అలా నిలబడేవాడు అంటే ఆమెకి ఇష్టంట స్తోత్ర ప్రియ. అది ఆమెను స్తుతించడం అంటే, అంతేగాని ఊరికే స్తుతించడం కాదు. ఏమ్మా, అప్పుడు మరి నేను చేసిన కర్మల ఫలితం అంతా ఏమైపోతుందండి అంటే, నువ్వు ఏ కర్మ చేసినా అప్పుడు ఆమెకే చెందుతుంది. మా శృతి సంస్కృత వైభవ ఆమె ఏం చెప్పిందంటే, అన్ని కర్మలు నావేనని చెప్పేసింది. కర్మలన్నీ ఎవరివి అంటే నావే, ఎవడికి సంబంధం లేదు. ఎందుకంటే నేనే ఏకః అనేకో అహమస్మి అనుకున్నాను. ఒక్కడనే నేను చాలా అవ్వాలనుకున్నాను. బంగారం అనుకుందిట, నేనే నగరవ్వాలనుకుందిట. కారణం ఒకటి, కార్యాలు అనేకం. కాబట్టి అనేకంలో ఉన్న బంగారం ఇట్లా ఒకటే అవుతుందో, అనేకంలో ఉన్నటువంటి కర్మ ఫలితాలు కూడా ఒకటే అవుతాయి. అందుకని శృతి ఈ మాటే చెప్పింది. శృతి సంస్కృత వైభవ, వేద వాంగ్మయము ఆమె వైభవాన్నే గానం చేస్తోందిట. వేదం అదే చెప్పిందిట, ఇదంతా అమ్మవారి వైభవము. ఏ పని చేసినా యత్తత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. యద్యత్ కర్మ కరోమి, నా చేత ఏ పని చేయబడ్డా అది నీ ఆరాధనగా అనుకో. అంటే ఏ పని చేయబడ్డా అంటే మీకు చెప్తున్నా, మీ ఇంట్లో మీకు ఒక మనవరాలు పుట్టింది, కొడుకు కూతురైనా కూతురైనా ఏం పర్వాలేదు, ఎవరో ఒక పాప పుట్టింది. ఇప్పుడు నా మనవరాలు అని ఆ అమ్మాయికి మీరు నీళ్లు పోయాలి, ఆ అమ్మాయికి డైపర్ చేంజ్ చేయాలి, ఆ అమ్మాయికి ఏదైనా అన్నీ చెయ్యాలి. ఎందుకంటే కోడలు మీకు అప్పచెప్పి పోయింది, ఆ పాపని ఆఫీస్కి పోయింది ఆ అమ్మాయి అనుకోండి, కాసేపు తప్పే ఉంది. అన్నీ మీరే చెయ్యాలి. మా మనవరాలికి నేను చేస్తున్నాను అన్న భావం ఉన్నా తప్పే. నా మనవరాలు కాగా నేను చేస్తున్నాను, ఆ కోడల కోసం నేను ఇవన్నీ చాకరీలు చేస్తున్నాను అన్నా కూడా తప్పే. ఆ అమ్మవారిలో చిత్స్వరూపం ఉంది ఆ అమ్మాయిలో.
ఆ అమ్మాయికి స్నానం చేయిస్తూ, అమ్మా నీకు స్నానం చేయించే అంటే ఒక విగ్రహానికి ఒకప్పుడు నీళ్లు పోసానేమో, ఇప్పుడు సజీవమైన నీ రూపానికి స్నానం చేయించే అవకాశం నాకు వచ్చిందమ్మా. నీకు నీళ్లు పోస్తున్నా, నీకే తల దువ్వుతున్నా, నీకే బట్టలు గుండు దురుస్తున్నా, నీకే బట్టలు వేస్తున్నా. ఇప్పుడు ఆ అమ్మాయికి మీరు అలా చేస్తున్నప్పుడు, మీరు దేవుడి గదిలో విగ్రహానికి చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ఫీలింగో అటువంటి భావనే వచ్చిందనుకో, అది నిజంగా అమ్మవారికి చేసినట్టే అవుతుంది. చేస్తున్నది మీ మనవరాలికి, ఆ అమ్మాయికే అన్నం పెడుతున్నారు మీరు, అమ్మవారికే ఆరగింపు చేస్తున్నా. నీ భావన యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. ఈ ఆలోచన ఎవడికి వస్తుంది అంటే, ఎవడు అనర్ఘ్య కైవల్యం కోసమే ప్రయత్నిస్తాడో వాడికి వస్తుంది, మిగిలిన వాడికి రాదు. నేను బాగా చేస్తున్నానన్న అంటాడు, చేయవలసి వచ్చిందే చేస్తున్నానన్న అంటాడు, లేకపోతే విధి లేదు అందుకని చేస్తున్నానంటాడు. అట్లా చెయ్యద్దు. మనస్విని, ఎందుకంటే మనం అందరం చేస్తాం పని. ఎవరికన్నా చెప్పేప్పుడు నిజమేనండి నేను మా మనవరాలకి అట్లాగే చేస్తున్నాను అని చెప్తాం. నిజంగా చేస్తున్నప్పుడు మీకు ఆ భావం ఉండదు. మీరు ఆలోచించండి, చేస్తూ ఉన్నప్పుడు ఆ భావన కలిగిందా? కలగలే. నాకు చెప్పేటప్పుడు అమ్మ మా మనవరాలకు నేను నీళ్ళు పోస్తూ అట్లే అనుకున్నానమ్మా అని చెప్తారు. అట్లా చెప్తారని హయగ్రీవుడు ఇక్కడ అంటున్నాడు. మరి చెప్తారో చెప్పరో నాకు తెలియదు. అంటే చేస్తున్నప్పుడు ఆ భావన మీకు ఉండదు అని చెబుతున్నారు. తర్వాత అయితే చెప్తాం మనం అందరం. అందుకని మనస్విని, అసలు ఆ కనెక్షన్ ఎంత బాగుందో నాకు చాలా బాగుంది అనిపిస్తుంది, మీకు కూడా బాగుంటుందనే చెబుతున్నాను. మనం అట్లా చెప్తామని మనస్విని, మనస్సులో ఉన్న ప్రతి భావాన్ని ఆమె కనుక్కుంటుంది. లోపల ఆమె ఉంది కదా, వీడు నాకు చూసేటప్పుడేమో మా మనవరాలు ఎలా అల్లరి చేశాడు, వాడిని 2 దెబ్బలేసి, మరి దేవుణ్ణి అయితే కొడతావా? దేవుణ్ణి కొట్టావు కదా, మరి నీ మనవడని కదా 2 దెబ్బలేసావు, కొట్టావు కదా. ఆ కొట్టి పైకి మళ్ళీ మాట్లాడేటప్పుడు నేను అట్లాగే చూశాను, నేను నిజంగా నేను ఫీల్ చేసింది మీకు చెప్తా, నేను అనుభవించింది మీకు చెప్తున్నా. నేను ఇక్కడి నుంచి అమెరికా వెళ్ళి రాము పిల్లల్ని నగేష్ పిల్లల్ని ఇద్దరిని చూడటానికి, అంటే అందరి పిల్లలు అక్కడే ఉండేవాళ్ళు కాబట్టి ఎప్పుడు ఇద్దరిద్దరు పిల్లల్ని చూడాల్సిన పని నాకు పట్టింది. వాళ్ళ ఇంట్లో నుంచి ఆ పిల్లల్ని దించి ఇక్కడ నాకు దించుతారు, వీడింట్లో నేను ఎవరింట్లో ఉంటే ఆ ఇంట్లో ఇంకో పిల్లల్ని దించిపోతారు. ఆ పిల్లలు ఎట్లా ఉంటారంటే, ఒకళ్ళకి 18వ నెల ఉంటే అంటే 2 సంవత్సరాలు కంప్లీట్ కావు, ఇంకొకళ్ళు 5 నెలలో 6 నెలలో ఆ వయస్సుల్లో ఉంటారు. ఇద్దరు ఒక తల్లి పిల్లలు కాదుగా, వేరే వేరే వాళ్ళ పిల్లలు. వేరే వేరే వాళ్ళు అంటే నా పిల్లలు, నా కొడుకులే నా కూతురే, మొత్తం 6గురు. వాళ్ళని అట్లా పెంచడానికి నేను అమెరికా వెళ్ళేదాన్ని. ఒక పిల్ల 18వ నెల దానికి, అంటే ఇంకా 2 ఏళ్ళు కంప్లీట్ కాల. 18 నెలలు అంటే 1.5 సంవత్సరం. దానికి కొంచెం కొంచెం బాగా నడక వచ్చి నడిచే వయస్సు. ఇంకోటి పిల్లవాడు వీడు కొంచెం నిలబడే వయస్సు. మా ఇంటికి అసలు చెప్తున్నాను అనుకోవకండి, మీకు తెలియాలని చెబుతున్నాను. వీడు అన్నీ పట్టుకుని ఏదో ఒకటి పట్టుకుని ఇట్లా మెల్లగా లేస్తాడు, అంత వయస్సు ఈ పిల్లవాడు. నేను అక్కడే ఉన్నాను, దానికి నీళ్లు పోసి తుడిచి వీడికి నీళ్లు పోసుకోవాలి నేను. ఈ లోపల ఈ పిల్లవాడు ఏదో పట్టుకుని ఇట్లా మెట్ల దగ్గర ఇట్లా పట్టుకుని నుంచున్నాడు. ఇది వాడిని నెట్టేసి ఈ పిల్ల. అసలు ఎప్పుడూ కోపం రాదు నాకు, నా జీవితంలో నేను కొట్టింది అదే ఒక్కసారి. ఆ పిల్లని చేతి మీద ఇట్లా గబుక్కుని కొట్టా, జస్ట్ 1.5 సంవత్సరం పిల్ల. ఇప్పుడు కూడా బాధపడతా, శ్రీయా నిన్ను కొట్టానే అమ్మ అని. ఒక్కసారే కొట్టావు కదా నానమ్మ, ఇంకెందుకు అంటావంటుంది, కానీ కొట్టాను. తర్వాత నేను ఎంత బాధపడ్డానంటే, అది నన్ను మళ్ళీ కొట్టలేదు కదా, అది ఏడిస్తే మళ్ళీ నేనే దగ్గరికి తీయాలి. మరి ఎందుకు కొట్టాను అంటే, ఈ పిల్లవాడు మెట్ల మించి పడిపోతే వీడికి తెలియని వయస్సు, అందుకు కొట్టాను.
పైకి నేనేమో ఇది అమ్మవారు, ఇది నేను నిజంగానే అమ్మవారిలాగా చూశాను. కానీ అమ్మవారిని అయితే కొట్టను కదా. ఈ పిల్లని నేను పుట్టాను కదా. ఇప్పటికి కూడా 16 ఏళ్ళ పిల్ల అయింది. ఇప్పుడు కూడా ఆ పిల్లని చూసినప్పుడు నాకు గిల్టీగా ఫీల్ అవుతా. నేను అనవసరంగా ఈ పిల్లని పుట్టినా దానికి తెలియదు. అదే నెట్టేసింది వాడిని. అది 1.5 సంవత్సరాల పిల్లకి ఏం తెలుస్తుంది? వాడిని మరి ఎత్తుకుందామనే పోయిందో ఏమైందో. వాడు కింద పడితే మెట్ల మించి దొర్లాడంటే మరి మనకి ప్రమాదం కదా అమ్మ. అమ్మవారిట నువ్వు మనస్సులో పైకి నువ్వు అమ్మవారిని బాగా చూసినా నువ్వు పుట్టావు కదా, మనస్విని, నీ మనస్సులో భావాన్ని కూడా అనుకుంటుంది. మనందరికీ ఎందుకు చెప్తున్నానంటే లోపల మనం చేసేటప్పుడు మనకు పరమాత్మ అన్న భావం గుర్తుండదు, చెప్పేటప్పుడు పరమాత్మ అన్న భావం గుర్తుంటుంది. నా అనుభవమే నేను చెప్తున్నా. అందుకని జాగ్రత్తగా ఉండండి. చేస్తున్నప్పుడు కూడా ఆ భావం వచ్చిందనుకో మనస్సులో భావాన్ని కనుక్కుంటుంది. అందుకని ఆమె పేరు మనస్విని. ఎవరన్నా పేరు పెట్టుకుంటే మనస్సులో భావాన్ని గ్రహించేది, నీ క్రియని కాదు, క్రియని కనుక్కునేది కాదు. మనస్విని. ఎలా మానస్వినినో తెలుసునా? మానవతి. మానము అంటే కొలవడం, మానం అంటే కొలత వేస్తుంది. ప్రమాణము అదే కదా, కొలిచేది. ఎలా కొలుస్తుంది అంటే ఎవడెవడు ఏ భావంతో ఏ కర్మ చేస్తున్నాడో దానికి ఎంత ఫలితం ఇవ్వాలో కరెక్ట్గా ఆ ఫలితాలు ఇస్తుంది. ఆవిడ తెలుసుకుంటుంది, అట్లాగే ఇస్తుంది. మానవతి. మహేసి. నీ ఒక్క శరీరంలో వాడి ఒక్క శరీరంలో కాదు, అందరి శరీరాల్లో అధిపతిగా ఆమె ఉంది. అన్నీ ఆమెకే తెలుస్తాయి. మహేసి. మంగళాకృతి. అమంగళమే లేనిది. సదా శివ కుటుంబిని అన్నారు అక్కడ. భర్త చచ్చిపోతే వాడిని అమంగళం అన్నారు. అమంగళం. ఈమె భర్త చావడు. ఎందుకు చావడు అంటే ఎక్కడ చిత్తు ఉండాలో అక్కడ సత్తు ఉండే తీరాలి. సత్తు వదిలిపెడితే చిత్తు ఉండదు, చిత్తు వదిలిపెడితే సత్తు ఉండదు. కాబట్టి ఆవిడ మంగళాకృతి, అమంగళమే లేనటువంటి ఆకృతి. ఇక్కడ అర్థం ఏమిటంటే ఎక్కడెక్కడ వస్తువులు ఉన్నాయి, శరీరం ఉంది అని మనం అనుకుంటున్నాము. మహేసి కదా, అక్కడక్కడ ఆమె ఉండే తీరుతుంది. అక్కడక్కడ భావం కలగగానే ఆమె గ్రహిస్తుంది. అక్కడక్కడ ఆ భావాన్ని ఆమె గ్రహించగలదు. ఎందుకంటే ఆమె విశ్వమాత్రే, జగత్ప్రసూహు. ఆమె మళ్ళీ కొలత వేస్తుంది, నీకు సమంగా శిక్షిస్తుంది అని చెప్పింది కదా ఇందాకే, మానవతి అని. ఆమె జగత్ప్రసూహు, జగత్తునంతా కన్నదిట. అంటే మనం అందరం ఆమె బిడ్డలనే. ఎవరికైనా ఒకళ్ళకి, తల్లికి ఒక పిల్లవాడికి ఎక్కువ ఒక పిల్లవాడికి తక్కువ చేస్తుండే అమ్మ ఎవరికి ఎప్పుడైనా అట్లా చెయ్యదు. ఈమె కూడా విశ్వమాత కాబట్టి ఎవరైనా అంటారు, బా దేవుడు నాకు చాలా కష్టాలు ఇచ్చాడు. దేవుడు అట్లా కష్టాలు ఇయ్యడు. అందులో నీకొక్కడికే ఇవ్వాల్సిన పని వాడికి లేదు. ఎందుకు? వాడు నీ తండ్రే, ఆమె నీ తల్లే. మీ తల్లిదండ్రులు నీకెట్లా ఒకడికి కష్టాలు ఇస్తారు. అందుకని నువ్వు ఏమేమి చేసావో దానికి తగిన ఫలితమే ఇస్తుంది. మనం బజార్కి వెళ్ళి 100 రూపాయల వస్తువు, 100 రూపాయలు డబ్బు ఇస్తే షాప్ వాడు 100 రూపాయల వస్తువే మనకిస్తాడు. 1000 రూపాయలు ఇస్తే 1000 రూపాయల వస్తువే ఇస్తాడు. షాపు వాడికి మన మీద ప్రేమ కానీ ద్వేషం కానీ ఉండదు కదా. ఈమె కూడా అలాంటిదే. జగద్ధాత్రి. ఆమె విశ్వమాత, విశ్వమాత్రే, జగత్ప్రసూహు, జగద్ధాత్రి. ఆమె జడ చేతనాలకు ధాత్రి, తల్లి. మనం చైతన్యమైనది ఒక్కటే అమ్మవారు అనుకుంటామేమో. కాదు కాదు, జడము కూడా ఆమె. ఎందుకని? నేనే నా శక్తులను చైతన్యంగా జడంగా రెండుగా చేసుకున్నానమ్మా. ఒకటేమో జడ ప్రకృతిగా జగత్తుగా చేసుకున్నాను, ఒకటి జీవుడుగా చేసుకున్నాను. జీవ జగత్తులు రెండు ఎవరు? అమ్మవారే. ఆ రెండు కలిపితేనే అమ్మవారు. ఆ జగత్తంతా
నా స్వరూపమే. అందుకని మన పెద్దవాళ్ళు మనకి ఎట్లా నేర్పుతారంటే, చీపురు తగిలినా వెంటనే కళ్ళకద్దుకోవడం మనకు నేర్పారా? రోకలు తగిలినా, చీపురు తగిలినా, ఏ వస్తువు అన్నా కాలికి తగలని వెంటనే మనం దండ పెట్టుకుంటాం. అంటే ఆ వస్తువు పరమాత్మ స్వరూపమే. ఎందుకు దండం పెట్టుకోమన్నారు? ఆ తగిలిన, అది చీపురు అంటే చీపురు పని చేసి ఉండొచ్చు, అది కసువు జిమ్మే పని చేసి ఉండొచ్చు, కానీ అది కూడా దేవుడే. ఎందుకు అందులో దేవుడు ఏమున్నాడు? ఈ హిందువులకు పిచ్చి చెట్టు పుట్ట అన్నిటికీ మొక్కుంటారు వీళ్ళు. చెట్టు పుట్ట మొక్కటంలే, మనం అందులో ఉన్నటువంటి సచ్చిత్తులను మొక్కుతున్నాం. ఆ సచ్చిత్తులు ఎప్పుడో ఎవరో రామనాథం గారు లాంటి వాళ్ళు వస్తారు, వీళ్ళకి ఎప్పుడో చెప్తారు. అంతవరకు వీళ్ళు ఆ చీపురికే మొక్కుతున్నామని అనుకొని, చీపురి కాలు తగిలితే మనం దండం పెడతామా? చాట కాలు తగిలితే దండం పెడతామా? రోకలి కాలు తగిలితే దండం పెడతామా? రోలు మీద వెళ్ళి కూర్చుంటామా? కూర్చోం కదా. అట్లా జగద్ధాత్రి అన్నప్పుడు జగత్తు కూడా, ఇందాకేమో విశ్వమాత్రే అన్నారు, విశ్వమాత్రే అన్నప్పుడు జీవులందరూ అని, జగద్ధాత్రి అన్నప్పుడు జగత్తంతా కూడా. అప్పుడు జడము చేతనము రెండూ కూడా ఆ అమ్మవారి రూపమే. ఆమె విశాలాక్షి, పెద్ద కళ్ళు ఉండేట, ఆమె పెద్ద కళ్ళు ఉండంటే నువ్వు ఎక్కడున్నా ఏం పని చేసినా ఆమె చూస్తుంది. మానవతి, చూడండి ఎట్లాంటి పేర్లు ఉన్నాయో ఆమెకి. మానవతి అంటే లోపల నువ్వు చేసే ప్రతి భావాన్ని మనస్విని భావాన్ని గ్రహిస్తుంది, కొలత వేస్తుంది, వాటికి ఫలితాలు ఇస్తుంది.